వాళ్ళు షార్ప్ షూటర్సా లేదా చేపలు పట్టేవాళ్ళ? ఏపీ ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్ అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ లో దిగారు. ఇందులో కొంతమంది తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కూడా ఉన్నారు. ఈ మాట అని అంటలే, వాసుదేవన్ పత్రి అని నెలకొక మీడియాలో వర్క్ చేసి ఒక జర్నలిస్ట్ చెప్పిన మాట. సో దీనిపైన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి 41A నోటీస్ ఇష్యూ చేస్తే ఆయన ఇప్పటి వరకు మాయమైపోయి మళ్ళీ తిరిగి రాలేదు, అబ్స్కాండ్ అయిపోయారు. అండ్ అతను వర్క్ చేసిన 99 మీడియా నుంచి కూడా అతన్ని టర్మినేట్ చేశారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినందుకు. బేసిక్ గా ఏపీలో ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉంది. సో డైలీ ఒక న్యూస్ తో, మంత్లీ ఒక సెన్సేషనల్ న్యూస్ తో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటది. పాలిటీషియన్స్ తప్పు చేస్తే క్వశ్చన్ ఎంత బలంగా చేస్తామో, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ని, ఫార్మర్ ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఈ స్టేట్ కి అంతే ఉంది. సో నిజంగా అంత థ్రెట్ ఉంటే నేషనల్ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా, స్టేట్ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? ఒకవేళ అటాకే చేయాలనుకుంటే 19 కి ముందు కూడా వేరియస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే చేస్తారు. సింపుల్ గా పాయింట్ ఏంటంటే, యుఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ లో ఉన్న ట్రంప్ నే ఒక టీనేజర్ సింపుల్ గా ఒక బుల్లెట్ తో షూట్ చేసినప్పుడు, ఇండియాలో ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న వ్యక్తిని అటాక్ చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్ ఎందుకు దిగుతారు? వాళ్ళు షార్ప్ షూటర్సా లేదా చేపలు పట్టేవాళ్ళ?